వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కొత్తకోట మండల కేంద్రంలోని క్యూఆర్ గార్డెన్లో కొత్తకోట పట్టణ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేగా మీకు లేకున్నా ఆలన్నగా మీకు అండగా ఉంటా. ఇదివరకు ఉన్న జిద్దు ఇక నుంచి అలాగే ఉండాలి. కార్యకర్తలకు ఎల్లవెల్ల అండగా ఉంటానని, అత్యంత స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని, నాయకులు కార్యకర్తలు సమన్వయంగా ఉండి పనిచేయాలని, ఇక నుండి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడతామని అన్నారు. ఒక ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవులు మనమే ఉన్నాం. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి అని పదవి లేకపోవచ్చు నాకు, కానీ ఆల వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి మీ మధ్యనే కేసీఆర్ నాయకత్వంలో ఉంటారు అని అన్నారు. లేదు మన మధ్యలో ఉన్న వాళ్ళే కొంతమంది కోర్టులలో ఇబ్బంది పెట్టిండొచ్చు. జరిగిన తప్పుల నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. జరిగింది జరిగిపోయింది, దాని నుంచైనా మనం రేపటి భవిష్యత్తు వరకు మనం ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. రేపు మన ముందరలో ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు. నియోజకవర్గంలో ఉన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఎంపీలు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, సింగిల్లో చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచులు, ఎంపీటీసీ. నేను మీ అందరినీ కోరేది ఒకటే, అయ్యింది అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీ మధ్యలో లేకపోతున్నాను, కానీ ఆల వెంకటేశ్వరరెడ్డిగా ఎప్పుడు మీ మధ్యలో ఉంటా, మీ అందరిలో. అందుకే రేపు జరగబోయే దాంట్లో మళ్ళా 100% మన పార్టీకి సంబంధించిన నాయకులే ఎట్లా గెలవాలి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం నిజాయితీగా ప్రజల కొరకు, కార్యకర్తల కొరకు పార్టీని నమ్ముకుని 5 సంవత్సరాలు ఎవరైతే ఉండగలుగుతారో అటువంటి వారిని మీ గ్రామానికి సంబంధించి మీరే సెలెక్షన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే రేపు 5 సంవత్సరాలు మనం పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% మనం గెలవగలిగితే కార్యకర్తలకు అనేది బూస్టర్ ఉంటుంది, కార్యకర్తలకు అనేది ధైర్యం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే పదవి లేనంత మాత్రాన అయ్యేది ఏం కాదు. కానీ ఇది పోయి స్థానిక సంస్థల్లో కూడా మనం నష్టపోతే కార్యకర్తలు గత 15-20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.